ఒక చిన్న గ్రామం పక్కనే ఉన్న ప్రశాంతమైన అడవిలో చింటూ అనే చిన్న కోతి ఉండేది. ఆ అడవిలో ఉన్న పెద్ద మర్రి చెట్టు చింటుకు చాలా ఇష్టం. ఎండలో నీడ ఇచ్చేది, ఆకలి వేసినప్పుడు పండ్లు ఇచ్చేది, రాత్రి నిద్రపోవడానికి సురక్షితమైన స్థలమైంది. ఆ చెట్టే చింటుకు కుటుంబంలా అనిపించేది. ఒకరోజు అకస్మాత్తుగా గొడ్డళ్ల శబ్దం వినిపించింది. కొందరు మనుషులు ఆ మర్రి చెట్టును నరికేయడానికి వచ్చారు. చెట్టు వణికింది. సహాయం కోరుతున్నట్టు అనిపించింది. అది చూసి చింటూ హృదయం బాధతో నిండిపోయింది. ఏ ప్రమాదం వచ్చినా లెక్క చేయకుండా చింటూ చెట్టు దగ్గరకు పరిగెత్తింది. చెట్టు కాండాన్ని బలంగా కౌగిలించుకుని పెద్దగా కేకలు వేసింది. కొమ్మలపై నుంచి దూకుతూ, పండ్లు విసురుతూ అక్కడి నుంచి కదలలేదు. ఆ దృశ్యం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఒక వృద్ధుడు ముందుకు వచ్చి, ఒక జంతువే చెట్టు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటే మనం ఎందుకు కాపాడుకోలేం అన్నాడు. అది విని అందరూ సిగ్గుపడ్డారు. గొడ్డళ్లను పడేసి వెళ్లిపోయారు. ఆ మర్రి చెట్టు కాపాడబడింది. ఆ రోజు నుంచి గ్రామం మొత్తం అడవిని రక్షించసాగింది. చింటూ ఇప్పటికీ ఆ చెట్టుపైనే ఉంటూ ప్రకృతిని ప్రేమిస్తేనే జీవితం నిలుస్తుంది అని అందరికీ గుర్తు చేస్తోంది.